హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. గైస్, యూట్యూబర్స్ రాబోయే కాలంలో ఖచ్చితంగా ప్రపంచాన్ని ఏలేది ఖచ్చితంగా యూట్యూబర్సే. ఎందుకు చెప్తున్నానంటే, నేను ఈరోజు మనం ఒక వీడియో గురించి మాట్లాడుకుందాం, ఒక వ్యక్తి గురించి మాట్లాడుకుందాం. ఒక వీడియోకి 100 మిలియన్ వ్యూస్ అయితే రావడం జరిగింది. 100 మిలియన్ వ్యూస్ వస్తే అందులో ఏముంది గొప్ప? చాలా వీడియోస్ కి సాంగ్స్ కి రావడం జరుగుతుంది కదా. అంటే 100 మిలియన్ వ్యూస్ రావడం జరుగుతుంది, అది చాలా గొప్ప విషయం. అసలు 100 మిలియన్ వ్యూస్ అంటే ఒక యూట్యూబర్ కి అయితే, ఒక రీజనల్ లాంగ్వేజ్ సంబంధించిన యూట్యూబర్ కి అయితే 100 మిలియన్ వ్యూస్ రావడం అనేది చాలా కష్టం. బేసిక్ గా ఇంటర్నేషనల్ వైజ్ గా ఎవరైనా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మిస్టర్ బీస్ట్ ఏంటంటే అది ఇంగ్లీష్ కి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ కాబట్టి బేసిక్ గా మన ప్రపంచంలో ఉన్న కంట్రీస్ లో ఎక్కువగా ఇంగ్లీష్ మాట్లాడేవాడు ఉంటారు కాబట్టి మిస్టర్ బీస్ట్ కి 100 మిలియన్ వ్యూస్ వచ్చినాయంటే ఆయనకి చిన్న విషయమే. కానీ మన ఇండియన్ యూట్యూబర్ కి, ఒక యూట్యూబర్ కి 100 మిలియన్ వ్యూస్ రావడం జరిగింది. అది కూడా ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో కాదు, ఒక వ్లాగ్ సంబంధించిన కేటగిరీలో. ఒక వ్లాగ్ కి 100 మిలియన్ వ్యూస్ వచ్చిందంటే మీరు నమ్ముతారా? అవును, ఒక వ్లాగ్ కి 100 మిలియన్ వ్యూస్ రావడం జరిగింది. మరి 100 మిలియన్ వ్యూస్ వస్తే 100 మిలియన్ వ్యూస్ ద్వారా ఆ యూట్యూబర్ కి ఎంత ఆదాయం వచ్చింది అనే విషయం మాట్లాడుకుందాం. సో బేసిక్ గా తెలుగు కేటగిరీలో అయితే యూట్యూబర్స్ కి మహా అంటే ఒక వీడియోకి 1 మిలియన్ 2 మిలియన్, మహా అంటే 5 మిలియన్ అంతవరకు వ్యూస్ రావచ్చు. కానీ ఇప్పుడు మనం కొంతమంది యూట్యూబర్ల గురించి మాట్లాడుకుందాం. అలాగే ఆ యూట్యూబర్స్ కి మినిమం వీడియోకి ఈజీగా యావరేజ్ వ్యూసే 5 మిలియన్ వ్యూస్ అయితే ఉండడం జరుగుతుంది. సో అలా ఏ వీడియోకి రావడం జరిగింది, ఏ కేటగిరీలో రావడం జరిగింది, అసలు ఆ కేటగిరీ ఆర్పిఎం ఏ విధంగా ఉంటుంది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. సో 100 మిలియన్ వ్యూస్ తెచ్చుకున్న ఆ యూట్యూబర్ ఎవరంటే సౌరవ్ జోషి. ఇతని పేరు మీరు అందరూ విన్నారనుకుంటా ఖచ్చితంగా. ఏంటంటే మన ఇండియాలో నెంబర్ 1 బ్లాగర్ అతను. సో ప్రతి వీడియోస్ కూడా యావరేజ్ వ్యూస్ అతను ఏ విధంగా ఉంటాయని చూపిస్తాను. అండ్ 100 మిలియన్స్ కి ఒక వీడియో ద్వారా ఎంత ఇన్కమ్ రావడం జరిగింది అనే విషయాన్ని కూడా మీకు ప్రూఫ్ ద్వారా అయితే చూపిస్తాను. అందుకే ఈ రోజులో చాలా మంది యూట్యూబ్ మీద పడడం జరుగుతుంది. ఆల్రెడీ ఎక్కువగా డబ్బులు ఉన్న వాళ్ళు, కొంతమంది టాలెంట్ తో యూట్యూబ్ లోకి రావడం జరుగుతుంది. ఇంకొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ మన టీవీ ఛానల్స్ వాళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు సుమ, శ్రీముఖి అలాంటి వాళ్ళు, ఇంకా బిగ్ బాస్ షో వాళ్ళు, సీరియస్ వాళ్ళందరూ కూడా ముడ్డి గడుక్కున్నా లేకపోతే ఏదైనా తూడ్చినా, బట్టలు వేసుకున్నా ఇలాంటి వాటిని పూర్తిగా యూట్యూబ్ లో అయితే ఒక కాంట్రవర్షియల్ గా పెట్టడం జరుగుతుంది. ఏంటంటే యూట్యూబ్ లో ఇకపైన టాలెంట్ కాదు, ఫేమస్ ఉన్నాం కాబట్టి ఎలాంటి వీడియోలు చూపించినా పోతాయని చెప్పి అలాంటి వాళ్ళు కూడా యూట్యూబ్ లోకి వచ్చి యూట్యూబ్ కేటగిరీని, యూట్యూబ్ లో ఇంతకుముందు టాలెంట్ ఉన్న వాళ్ళే ఉంటుండే, ఇప్పుడు ప్రతి చెత్త వచ్చి యూట్యూబ్ లో పడడం జరిగింది. సో అదంతా పక్కన పెడితే, సరే ఈ వీడియో గురించి అదంతా పక్కన పెట్టి మనం వీడియోలోకి వెళ్ళిపోయినట్టయితే, ముందుగా సౌరవ్ జోషి అతని గురించి ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, సో సౌరవ్ జోషి మనోడికి అరౌండ్ 37 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఏమో ఉన్నారు. అయితే మనోడి కెరియర్ కూడా బ్లాగ్ నుంచి స్టార్ట్ కావడం జరిగింది. చిన్న ఫోన్ పట్టుకుని అలా పార్క్ లో తిరుగుకుంటూ ఈరోజు పెద్ద పెద్ద కార్లు, స్పోర్ట్స్ కార్లు, అలాగే ఇల్లు, చాలా ఓన్లీ యూట్యూబ్ ద్వారానే ఇదంతా సంపాదించడం జరిగింది జస్ట్ 6 ఇయర్స్ లో. మనం ఒకసారి అతని ఛానల్లోకి వెళ్దాం. అతని ఛానల్లోకి వెళ్ళి ఏ వీడియో 100 మిలియన్ వ్యూస్ రావడం జరిగిందో ఒకసారి దాన్ని చూద్దాం. సో ఇదనమాట మనోడి సౌరవ్ జోషి అనే ఛానల్. బేసిక్ గా మనోడి ఛానల్ తో ఎలా ఫేమస్ కావడం జరిగిందంటే, వాళ్ళ తమ్ముడు పీయూష్ అని ఉంటాడు. సో ప్రతి వీడియో కూడా పీయూష్ మనోని ముందు తీసుకొచ్చి ఫేమస్ కావడం జరిగింది. ఇండియాలో చాలా తొందరగా గ్రోత్ వచ్చిన వ్లాగింగ్ ఛానల్, చాలా తొందరగా గ్రోత్ వచ్చిన ఛానల్ అంటే మనోడిదే. అండ్ మనోడి ఛానల్లో యావరేజ్ గా మీకు వ్యూస్ చూపిస్తాను. మనోడిది 4 అవర్స్ ముంగట వీడియో పెట్టడం జరిగింది, 1.3 మిలియన్. 1 డే ముంగట 4.4 మిలియన్, 4 మిలియన్, 6.3 మిలియన్. డైలీ ఒక వీడియో 6 మిలియన్, 5 మిలియన్, 7 మిలియన్, 4.8 మిలియన్. మొత్తం అన్ని యావరేజ్ వ్యూస్ మినిమం 4 మిలియన్ కంటే తక్కువ నాకు తెలిసి వీడి ఛానల్లో ఒక్క వీడియో కూడా ఉండదు. సో మనోడిది రీసెంట్ గా ఒక వీడియో 3 ఇయర్స్ బ్యాక్ పెట్టిన వీడియో. పీయూష్ వాళ్ళ తమ్ముడు లివింగ్ 24 అవర్స్ ఇన్ కార్ అని చెప్పి ఒక వీడియో చేస్తే, 3 సంవత్సరాల కింద చేస్తే 101 మిలియన్ వ్యూస్ రావడం అంటే చాలా గొప్ప విషయం. అది కూడా ఒక వ్లాగింగ్ ఛానల్ కి, ఒక వ్లాగ్ వీడియోకి. ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో ఒక సాంగ్ వచ్చినప్పుడు దాన్ని రిపీట్ చేసి చూస్తాం మనం. ఒక సాంగ్ ని 10 సార్లు 100 సార్లు అయినా చూడగలం. కానీ ఒక వ్లాగ్ ని ఒకసారి చూసామంటే మహా అంటే 2 సార్లు చూస్తాం, అంతకంటే ఎక్కువ చూడం. కానీ ఇక్కడ 101 మిలియన్ వ్యూస్ అయితే రావడం జరిగింది వ్లాగింగ్ లో. అందుకే ఇండియాలో ఉన్న వ్లాగింగ్ లో నెంబర్ 1 వ్లాగర్ మనోడు. ఈ 101 మిలియన్ వ్యూస్ వచ్చింది కదా, దీనికి ఎంత ఇన్కమ్ రావచ్చు అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడదాం. బేసిక్ గా వ్లాగింగ్ ఛానల్ ఆర్పిఎం అనేది ఏ విధంగా ఉంటుందంటే, $0.45 to $0.50 ఉంటుంది 1000 వ్యూస్ కి. సో అలా అనుకుంటే ఒక 2000 వ్యూస్ కి $1000 అనుకోండి. ఇక్కడ 1000 వ్యూస్ కి $0.45 to $0.50 ఆ మధ్యలో ఉంటుంది ఆర్పిఎం. కానీ ఆర్పిఎం ఇప్పుడు తగ్గడం జరిగింది. అప్పట్లో మనోడు వీడియో పెట్టినప్పుడు ఆర్పిఎం ఎక్కువగా ఉంది, ఇప్పుడు $0.30 రావడం జరిగింది. సో ఈ లెక్క ప్రకారం మనం తీసుకున్నట్టయితే 2000 వ్యూస్ కి $1, అలాగే 200K వ్యూస్ కి $100, అలాగే 1 మిలియన్ వ్యూస్ కి $500K. సో ఓవరాల్ గా 100 మిలియన్ వ్యూస్ కి $50,000. అంటే 100 మిలియన్ వ్యూస్ కి మనోడికి $50,000 రావడం జరిగింది. మరి $50,000 ని మన ఇండియన్ రూపీస్ లో కన్వర్ట్ చేసుకున్నట్టయితే, సో ప్రెసెంట్ ఇండియన్ రూపీస్ లో 87.66 రూపీస్ ఉంది కాబట్టి దీని ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం మనం. సో $50,000 రావడం జరిగింది కదా మనోడికి. సో $50,000 అంటే ఆల్మోస్ట్ 43,83,125 రూపాయలు. సో ఇప్పుడు అప్పటికి ఆర్పిఎం మారింది కాబట్టి, అలాగే వాల్యూ అనేది కూడా మారడం జరిగింది కాబట్టి 40 లక్షల రూపాయలు వేసుకుందాం. సో ఒక వీడియో ద్వారా మనోడు 40 లక్షల రూపాయలు అయితే సంపాదించడం జరిగింది, కేవలం ఒక్క వీడియో ద్వారా. అయితే ఇందులో ఇంకోటి ఏంటంటే, ఒక వీడియో యూట్యూబ్ లో 8 నిమిషాల వీడియో ఒకటి ఉందనుకోండి, దానికి మనం అడ్వర్టైజ్మెంట్ ఏదైతే ఉంటుందో అవి 2 పెట్టుకోవచ్చు. అంటే యాడ్సెన్స్ ప్రకారం 2 అడ్వర్టైజ్మెంట్ రావడం జరుగుతుంది. ఒకటి మనం స్టార్టింగ్ లో పెట్టుకోవచ్చు, లేదా ఎండింగ్ లో పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం. కానీ ఒక వీడియో మినిమం
8 నిమిషాల పైన ఉంటే దానికి మల్టిపుల్ అడ్వర్టైజ్మెంట్ పెట్టుకోవచ్చు. మనం ఎన్నైనా పెట్టుకోవచ్చు, 3 పెట్టుకోవచ్చు, 4 పెట్టుకోవచ్చు, 5 కూడా పెట్టుకోవచ్చు. అది నీ ఆడియన్స్ ఓపిక అంతే. సో 15 నిమిషాలు ఉంది కాబట్టి ఇక్కడ మల్టిపుల్ అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి కాబట్టి ఎన్నైనా పెట్టుకోవచ్చు. సో ఆల్మోస్ట్ ఈ వీడియో ద్వారా మనకి 40 లక్షల రూపాయలు రావడం జరిగింది. అండ్ యాడ్సెన్స్ ఇంకా డైలీ మనోడిది ఒక వీడియో ఖచ్చితంగా రావడం జరుగుతుంది. యావరేజ్ వ్యూస్ 4 మిలియన్ వ్యూస్. అంటే ఒక నెలలో మనం యావరేజ్ గా మనోడికి తీసుకున్నట్టయితే ఈజీగా ఒక నెలలో 200-300 మిలియన్ వ్యూస్ ఈజీగా రావడం జరుగుతుంది. దీని ద్వారా మనోడు నెలకు 80 లక్షల నుంచి ₹1 కోటి ఓన్లీ యూట్యూబ్ నుంచి సంపాదించడం జరుగుతుంది. 20 సంవత్సరాల కుర్రాడు, 20 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉంటాడు. కేవలం యూట్యూబ్ నుంచే నెలకి ₹1 కోటి దాకా సంపాదిస్తున్నాడంటే యూట్యూబ్ దందా ఏ విధంగా ఉంది ఒకసారి అర్థం చేసుకోండి. అందుకే చాలా మంది సెలబ్రిటీలు కూడా సుమా గారికి అసలు యూట్యూబ్ అవసరం లేదు, సుమా గారు చేయడం జరుగుతుంది. శ్రీముఖి గారు వాళ్ళకి అవసరం లేదు, అసలు ఆమె చేయడం జరుగుతుంది. సో వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళ పనులు చేసుకుంటున్న ఇది ఒక పార్ట్ టైం అనమాట. ఎందుకంటే ఈజీగా 3-4 లక్షలు 5 లక్షలు అడ్వర్టైజ్మెంట్లు ఒక 10 లక్షల దాకా వస్తుంటే ఎవరు వదులుకుంటారు? అందుకే ఇలా రావడం జరుగుతుంది. సో మరి హిందీ యూట్యూబర్స్ కి ఎన్ని వ్యూస్ ఎందుకు వస్తున్నాయంటే మన ఏవైతే ఇండియా ఉందో ఇండియాలో ఎక్కువ స్టేట్స్ లో హిందీ మాట్లాడతారు కాబట్టి హిందీ యూట్యూబర్స్ కి అన్ని వ్యూస్ రావడం జరుగుతుంది. మరి తెలుగు యూట్యూబర్స్ ఒకవేళ మన తెలుగులో టాప్ యూట్యూబర్స్ ఎవరంటే కొంతమంది డిఫరెంట్ కేటగిరీలో కొంతమంది ఉన్నారు. అగర్ వీళ్ళు కానీ హిందీ యూట్యూబ్ లోకి వెళ్తే ఖచ్చితంగా అదిరిపోయే లెవెల్లో అయితే వాళ్ళకి ఇన్కమ్ రావడం జరుగుతుంది. అలాంటి ఒక మెయిన్ 3 యూట్యూబర్ల గురించి మాట్లాడదాం. అలాగే యూట్యూబ్ కేటగిరీలో ఎక్కువ ఇన్కమ్ వచ్చే కేటగిరీ ఏదంటే టెక్ యూట్యూబ్. తెలుగు కేటగిరీలో టెక్ కేటగిరీలో నెంబర్ 1 యూట్యూబర్ ఎవరంటే టెక్ ప్రసాద్ అనమాట. మనం రోజు రెగ్యులర్ గా వీడియోస్ రావడం జరుగుతుంది. అలాగే 3-4 ఛానల్స్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో మనం టెక్ కేటగిరీ తెలుగులోనే అద్భుతమైన వ్యూస్ రావడం జరుగుతుంది. రెగ్యులర్ గా కంటిన్యూగా వీడియోస్ పెట్టడం జరుగుతుంది. సో టెక్ ప్రసాద్ గారు కానీ ఒకవేళ హిందీలో వెళ్తే ఖచ్చితంగా హిందీలో మంచి ఇన్కమ్ అయితే ఆయనకు రావడం జరుగుతుంది. హిందీలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఆయనకు రావడం జరుగుతుంది. సో ఇందులో నెంబర్ 2 పొజిషన్ లో వచ్చేసి ఏజుడ్. సో ఏజుడ్ ఈ మధ్య తెలుగులో చాలా బాగా ఫేమస్ కావడం జరిగింది. రెగ్యులర్ గా ఒక వీడియో పెట్టడం జరుగుతుంది. యావరేజ్ వ్యూస్ వచ్చేసి ఒక వీడియోకి ఈజీగా 3 లక్షల పైన రావడం జరుగుతుంది. సో తెలుగులో ఇప్పట్లో ఏవైతే మన ట్రెండింగ్ టాపిక్స్ ఉంటాయో ఆ ట్రెండింగ్ టాపిక్స్ ఎన్నుకొని మనోళ్ళు అయితే వీడియో చేయడం జరుగుతుంది. మనోడి వాయిస్ ఓవర్ చాలా అద్భుతంగా ఉంటుంది అండ్ కటింగ్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి కాబట్టి మనోడికి మంచి వ్యూస్ అయితే రావడం జరుగుతుంది. అండ్ మనోడి లాగానే హిందీలో ఒక యూట్యూబర్ ఉంటాడు ధ్రువ్ రాతే. సో ధ్రువ్ రాతే ఒక వీడియో పెడితే మనోడికి యావరేజ్ గా ఈజీగా 5 మిలియన్ పైన 6 మిలియన్ పైన వ్యూస్ అయితే రావడం జరుగుతుంది. సో అతని ఛానల్ కూడా చూద్దాం. సో ఈ తర్వాత తెలుగులో టెక్ ప్రసాద్ ఇంకా ఏజుడో వీళ్ళు హిందీలో వెళ్తే అద్భుతమైన వ్యూస్ రావడం జరుగుతుంది. వీళ్ళ తర్వాత ఇంకో మెయిన్ యూట్యూబర్ వచ్చేసి నా అన్వేషణ. మన ఇండియాలో ఉన్న ఎవరైతే ట్రావెలర్స్ ఉంటారో నెంబర్ 1 ట్రావెలర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి మనోడికి మంచి వ్యూస్ రావడం జరుగుతుంది కాబట్టి ఈజీగా మంత్లీ 20 నుంచి 30 లక్షలు తీసుకోవడం జరుగుతుంది. అండ్ మనోడి కామెడీ లెవెల్ బాగుంటుంది. అలాగే ఏవైతే 4K షార్ట్స్ ఉంటాయో 4K షార్ట్స్ కానివ్వండి లేకపోతే డ్రోన్ షార్ట్స్ కానివ్వండి ఇవన్నీ అద్భుతంగా ఉంటాయి. హిందీలో కూడా ట్రావెలర్స్ ఉన్నారు కానీ ఈ రేంజ్ మన తెలుగులోనే మనోడికి అద్భుతమైన వ్యూస్ రావడం జరుగుతుంది. కానీ హిందీలో కూడా మనోడి ఛానల్ పెడితే ఖచ్చితంగా ఈ 3 యూట్యూబర్స్ ఎవరైతే టెక్ ప్రసాద్ ఏజుడో ఇంకా నా అన్వేషణ వీళ్ళు 3 కూడా హిందీలో కానీ వీళ్ళ ఛానల్స్ ఓపెన్ చేస్తే వీళ్ళకి అద్భుతమైన రెస్పాన్స్ రావడం జరుగుతుంది. అలాగే హిందీలో సౌరవ్ జోషి కాకుండా ఇంకా 2 యూట్యూబర్స్ ఉన్నారు. చాలా అద్భుతమైన వ్యూస్ వాళ్ళకి రావడం జరుగుతుంది. ఒక్క రోజులో వీడియో పెడితే ఖచ్చితంగా ఆ వీడియో 4 మిలియన్ ఈజీగా టచ్ చేయడం జరుగుతుంది. అందులో సౌరవ్ జోషి ఒకడు. నెక్స్ట్ కేటగిరీలో వచ్చేసి హిందీలో ధ్రువ్ రాతే. సో మనోడు వీడియో పెడితే ఈజీగా యావరేజ్ వ్యూస్ 5 మిలియన్స్ రావడం జరుగుతుంది. మన హైయెస్ట్ వీడియో అయితే మోడీ గారి మీద ఒక వీడియో చేయడం జరిగింది. అంటే బీజేపీకి అగ్నిస్ట్ గా వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియోకి 43 మిలియన్ వ్యూస్ రావడం జరిగింది. సో మనోడు కూడా ఒక వీడియో పెడితే ఈజీగా 5 మిలియన్స్ యావరేజ్ వ్యూస్ అవి. సో వీళ్ళందరికంటే మెయిన్ గా ఇంకో యూట్యూబర్. సో హిందీలో సౌరవ్ జోషి ధ్రువ్ రాతో పాటు ఇంకో యూట్యూబర్ ఎవరంటే గేమింగ్ కమ్యూనిటీ నుంచి టెక్నో గేమర్స్ 47 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నాడు. ప్రతి వీడియో లేటెస్ట్ వీడియో చూసుకోండి. ప్రతి వీడియో కూడా 3.7 మిలియన్ 8.3 మిలియన్ 4.3 మిలియన్. హిందీ యూట్యూబర్స్ అయితే ఒక నెలలో ఈజీగా 60 లక్షల నుంచి ₹1 కోటి ఈజీగా సంపాదించడం జరుగుతుంది. అండ్ వీళ్ళకి సింగిల్ ఛానల్ కాదు, 2 ఛానల్స్ ఉన్నాయి. మనోడు కూడా ఇంకో ఛానల్ ఉంది. సో పాపులర్ వీడియో మీరు ఒకసారి చూసుకోండి. 105 మిలియన్ వ్యూస్. ఒక అతని గేమింగ్ కమ్యూనిటీ ఎలా స్టార్ట్ అయింది, అతను చిన్నప్పటి నుంచి ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి అనేది ఒక సాంగ్ రూపంలో అయితే మనం డిజైన్ చేయడం జరిగింది. సో అలానమాట హిందీ యూట్యూబర్స్ ప్రెసెంట్ మన ఏదైతే యూట్యూబ్ కమ్యూనిటీ ఉందో ఎక్కువ సంపాదించడం జరుగుతుంది. సో బేసిక్గా దానికి రీజన్ ఏంటంటే హిందీ మాట్లాడే వాళ్ళు మన ఇండియాలో ఎక్కువగా ఉంటారు కాబట్టి, హిందీ స్టేట్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనకు అద్భుతమైన వ్యూస్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ కేటగిరీలోకి మన తెలుగులో ఎవరైతే టాప్ యూట్యూబర్స్ ఉన్నారో వాళ్ళు ఒకవేళ హిందీలో ఛానల్ ఓపెన్ చేయగలిగితే ఖచ్చితంగా వీళ్ళ రేంజ్ స్థాయికి వెళ్ళడం జరుగుతుంది మన వాళ్ళు. సో ఫైనల్గా ఇదనమాట ఈరోజు ఒక్క యూట్యూబ్ ద్వారా 100 మిలియన్ వ్యూస్ తెచ్చుకొని ఒక్క వీడియో ద్వారా 40 లక్షలు సంపాదిస్తున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు. సో ఇప్పుడు మన ప్రపంచంలోనే ఎక్కువ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఎవరంటే మిస్టర్ బెస్ట్ దాదాపు 400 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నాయి. అండ్ మనోడికి ఏంటంటే ప్రెసిడెంట్ గా పోటీ చేసే అవకాశం కూడా అక్కడ ప్రజలు కల్పించడం జరిగింది. కాకపోతే ప్రెసిడెంట్ గా పోటీ చేయాలంటే అమెరికన్ కండిషన్ ప్రకారం 35 సంవత్సరాలు ఉండాలి. కాకపోతే మనోడు ప్రెసెంట్ 27 సంవత్సరాలు ఉన్నాడు. సో 27 సంవత్సరాలు ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ప్రెసెంట్ ప్లానింగ్ అయితే లేదు. నాకు తెలిసి 35 సంవత్సరాలు దాటిన తర్వాత వస్తుంది. అండ్ మిస్టర్ బీస్ట్ గురించి నెక్స్ట్ సండే ఒక స్పెషల్ వీడియో అయితే చేసుకుందాం. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. సో ఎవరైతే మన తెలుగులో యూట్యూబర్స్ ఉన్నారో తెలుగు యూట్యూబర్స్ లో మీకు నచ్చిన యూట్యూబర్ ఎవరు అనేది కింద కామెంట్ చేయండి. సో వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.